ఎందరో అమాయకులు బెట్టింగ్ యాప్ల ఊబిలో పడి ప్రాణాలు విడిచిన అమాయకులు ఎందరో. కోట్లలో ఆశ చూపి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే బెట్టింగ్ యాప్స్ నేడు సోషల్ మీడియాలో రాజ్యమేలుతున్నాయి. వాటి మోసలో పడి ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు కొందరైతే బెట్టింగ్ కోసం అప్పులు చేసి తీర్చలేక ప్రాణాలు పోగొట్టుకున్న వారు మరికొందరు. బెట్టింగ్ యాప్లపై నిషేధం ఉన్నప్పటికీ వాటిని ప్రమోట్ చేయడం వల్ల ఎందరో అమాయకులు బలయ్యారు. నేటికి బలవుతున్నారు. ఎవరిది పాపం, ఎవరికి శాపం? యూట్యూబర్ అంటే సమాజానికి పనికొచ్చే కొన్ని విషయాలు లేదా మనకు తెలియని కొన్ని ప్రదేశాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటారు. కానీ వాటన్నింటికీ భిన్నంగా రూట్ మార్చారు కొందరు యూట్యూబర్లు. మిలియన్స్లో ఫాలోవర్స్ పెరగగానే అడ్డదారులో అడుగులు వేస్తూ అక్రమ సంపాదన వైపు యూటర్న్ తీసుకుంటున్నారు. వాళ్లను గుడ్డిగా నమ్మే ఫాలోవర్స్ను బెట్టింగ్ మాయలో పడేలా మాయ మాటలతో నమ్మిస్తున్నారు. అంతేకాదు నాకింత మీకింత అంటూ లెక్కలు వేస్తూ గిఫ్ట్లతో సడన్ సర్ప్రైజ్లతో తమ ఫాలోవర్స్ను వలలో వేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇప్పటివరకైతే 11 మంది నిందితులు ఉన్నట్టుగా తెలుస్తుంది బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో. ఇంకా ఎంతమంది ఉన్నారు? పోలీసులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ శాలిని, బెట్టింగ్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి యూట్యూబర్లు, సెలబ్రిటీసు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల మీద కేసులు నమోదై కొంతమంది అందులో జైల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో తాజాగా పంజగుట్టలో దాదాపు 11 మంది మీద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో యూట్యూబర్లు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా విష్ణుప్రియ, అలాగే సుప్రీత, మరోవైపున టేస్టీ తేజ, ఇమ్రాన్ అనేటువంటి యూట్యూబర్, హర్ష సాయి, ఇలా వరుసగా ఉన్నటువంటి యూట్యూబర్లు, సెలబ్రిటీస్తో పాటు మరొక 6 మొత్తం 11 మంది మీద కేసులు నమోదు చేశారు. 318 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం, అలాగే 33A 4 TSGA 66D ఐటీ యాక్ట్ ప్రకారం 2008 ప్రకారం పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇంటరాగేట్ చేయబోతున్నారు పంజగుట్ట పోలీసులు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా బెట్టింగ్ మాఫియా అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆన్లైన్ను పట్టి పీడిస్తున్నటువంటి జాడ్యంగా మారింది. దీన్ని ఎలాగైనా సరే అంతమొందించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఎవరెవరి మీద అయితే కేసులు నమోదయ్యాయో వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి విచారించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అనేక కీలక విషయాలను కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగి ఉండి లక్షల నుంచి మిలియన్ల వరకు ఫాలోవర్స్ను కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సరు, యూట్యూబరు, అలాగే సెలబ్రిటీసు వీళ్ళు ఎక్కువ మొత్తంలో సంపాదించాలన్నటువంటి ఉద్దేశంతో అడ్డదారి వెతుక్కోవడంలో భాగంగానే ఈ బెట్టింగ్ను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. బెట్టింగ్ను ప్రమోట్ చేస్తూ తాము బయోస్లో పెట్టుకున్నటువంటి లింకులు కావచ్చు, తమ టెలిగ్రామ్ ఛానల్లో ఒక టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ టెలిగ్రామ్ని దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే మీకు ఆ రకమైనటువంటి బెట్టింగ్ యాప్స్కు సంబంధించినటువంటి గేమ్స్ ఆడటం ద్వారా పెద్ద మొత్తంలో లక్షల రూపాయలు సంపాదిస్తారు, మీకు వెంటనే ధనవంతులైపోతారనేటువంటి అత్యాశ చూపించి వాళ్ళ రకంగా ఆ బెట్టింగ్ యాప్స్లోకి గేమ్స్ ఆడి తర్వాత జీవితాలను నాశనం చేసుకొని ఇప్పటికీ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.
సో దీనంతటికీ కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా సెలబ్రిటీసు వీళ్లే కారణమవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయన్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు సోషల్ సర్వీస్ చేసినటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కొన్ని వివరాలన్నీ సేకరించిన తర్వాత ప్రస్తుతానికి 11 మంది మీద కేసులు నమోదు చేశాము. ఈ 11 మందిని ఖచ్చితంగా ఆరా తీసి అవసరమైతే వాళ్లకు నోటీసులు ఇస్తాము, లేదంటే అరెస్టులు కూడా చేస్తామన్నటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా కన్ఫర్మ్ చేశారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే సెలబ్రిటీ ఉన్నారో బిగ్ బాస్ సీజన్లో కావచ్చు, అలాగే మనకు టీవీ షోలలో నిత్యం కనిపిస్తూ ఉండేటువంటి విష్ణుప్రియ భీమినేని, ఆమెకు సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఆమె విచారణకు హాజరవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇక మరోవైపు సీనియర్ నటి సురేఖవాణి కూతురు సుప్రీత, ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. రకరకాల రీల్స్ చేస్తూ కొన్ని వెబ్ సిరీస్లు, చిన్న సినిమాలలో కూడా యాక్ట్ చేసింది ఆమె. సో ఆమె కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చిన తర్వాత ఆమె మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు పూనుకున్నారు పోలీసులు. అందులో భాగంగానే ఆమె మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆమెకు సంబంధించి ఆమె మీద నమోదైనటువంటి కేసుకు సంబంధించి రాజ్ న్యూస్ ప్రతినిధులు ఆమెను సంప్రదించినప్పుడు తనకు ఈ బెట్టింగ్ యాప్స్కు సంబంధించి తాను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది ఇప్పటికే ఆపేశాను, తన మీద కేసు అయినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, దీని మీద ఖచ్చితంగా పోలీసులు ఒకవేళ ఎటువంటి విచారణకు రమ్మని ఆదేశించినా సరే తాను సహకరిస్తారన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసింది. సో మరి పోలీసులు ఆమెను విచారణకు పిలుస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. మరోవైపు ఇదిలా ఉంటే ఇందులోనే కొంతమంది సెలబ్రిటీసు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా పరేషాన్ బాయ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో నడిపినటువంటి ఇమ్రాన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పరేషాన్ బాయ్స్ అనే పేరుతో ఒక యూట్యూబ్ ద్వారా వ్యూస్ కోసం చిన్న పిల్లల చేత అనేక చెత్త వీడియోలు, అసభ్యకరమైనటువంటి వీడియోలను చేస్తూ ఉంటాడు. దీని ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించడం మాత్రమే కాకుండా అత్యాశకు పోయి బెట్టింగ్ యాప్స్ను కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. అతని మీద ప్రస్తుతం పోలీసులు కన్నెర్ర చేస్తున్నారు. అతని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. తను చేసే వీడియోలే చాలా అక్రమంగా ఉంటే అవి కూడా కాకుండా అతను ఎక్కువ మొత్తంలో సంపాదించాలన్నటువంటి ఉద్దేశంతో తను ఈ బెట్టింగ్ యాప్స్ను కూడా ప్రమోట్ చేస్తున్నట్లు తాము గుర్తించడం జరిగింది. వీటి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని తెలియజేశారు. ప్రస్తుతం అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎవరికీ స్పందించకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరెవరైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని స్పందించకుండా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళని డైరెక్ట్గా కమ్యూనికేట్ అయ్యేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. సో వీళ్ళందరినీ అవసరమైతే ఇప్పుడు పోలీసులు చెప్పిన దాన్ని బట్టి ప్రస్తుతం ఎంక్వైరీకి పిలుస్తారు. ఎందుకంటే వారు ఏ రకంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, వాళ్ళ యొక్క డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఎంత తీవ్రత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో వాళ్ళది ఉంది అనే విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అవసరమైతే నోటీసులు ఇవ్వటం, లేకపోతే అరెస్టులు చేయటం, దీంట్లో ఏమాత్రం వెనకడే ప్రసక్తి లేదు అంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్లో హర్ష సాయి అనేటువంటి వ్యక్తికి యూట్యూబర్గా చాలా పెద్ద పేరు ఉంది. తను మొదటి నుంచి కూడా సోషల్ సర్వీసు చేస్తున్నటువంటి పేరుతో అవతల వాళ్లకు 10 రూపాయలు ఇస్తే తను 100 రూపాయలు బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదిస్తున్నటువంటి విషయాలకు సంబంధించి కూడా కొన్ని ఆధారాలను తీసుకున్నారు. ఇప్పటికే కోట్ల రూపాయలు సంపాదించినట్లు కూడా కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి గతంలో కూడా అతని మీద కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ప్రజెంట్ పంజాగుట్ట పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. గతంలో ఒక యువతిని మోసం చేశాడు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది హర్ష సాయి మీద. ఇప్పుడు మరి ఈ 11 మంది లిస్టులో తను కూడా ఉన్నాడు కాబట్టి తనను కూడా ఎంక్వైరీ చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ రీల్స్ చేస్తూ మరోవైపున పలు టీవీ షోలలో ఉన్నటువంటి రీతూ చౌదరి అనేటువంటి వ్యక్తి గురించి కూడా తెలిసిందే. రీసెంట్గా కొంత ల్యాండ్ ఏపీకి సంబంధించినటువంటి కొన్ని భూ వివాదాల్లో కూడా తను తలదూర్చింది అనే విషయాలకు సంబంధించి కూడా చాలా హైలైట్గా నిలిచింది వార్తల్లో. సో ఇప్పుడు ఆమె ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి వార్తల నేపథ్యంలోనే ఆమె మీద కేసు నమోదు చేశారు. ఆమెను కూడా ఎంక్వైరీ చేసినటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక మరోవైపు రీసెంట్గా బిగ్ బాస్ నుంచి వచ్చినటువంటి టేస్టీ తేజ్ అనేటువంటి యూట్యూబర్కి సంబంధించి సో వీళ్ళందరూ కూడా వరుసగా తమకు వచ్చినటువంటి ఆదాయం, తాము ఈవెంట్లు, సినిమాలు, సో ఇటు యూట్యూబ్ ద్వారా సంపాదించినటువంటి సంపాదన కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాలంటే ఇది ఒక షార్ట్ కట్ గా భావించి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా వారిని ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు, వారు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా పాల్పడ్డారు. ఇందులో ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తి ద్వారా అతను చెప్పినటువంటి మాటలు విని కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద కూడా పోలీసులు దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రముఖ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ను అరికట్టాలంటే ఎవరెవరైతే ఈ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. మరోవైపు వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా అన్ఫాలో అవ్వాలి.
కిల్ బెట్టింగ్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ను ప్రమోట్ చేస్తూ ఆయన గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉండి కూడా ప్రజలు పడుతున్నటువంటి అంటే అమాయకులు సామాన్యులు ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ యొక్క ఇబ్బందులను ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేస్తూ ఖచ్చితంగా వీటిని ప్రమోట్ చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళందరినీ కూడా ట్యాగ్ చేస్తూ వాళ్ళు ఏ రకంగా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారో బట్ ఆ వీడియోలన్నింటినీ కూడా ట్యాగ్ చేస్తూ అనేక విషయాల ద్వారా ఆయన సోషల్ మీడియా ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటి మీద ప్రజెంట్ పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. త్వరలోనే వీళ్ళందరినీ కూడా పట్టుకొని విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే నోటీసులు ఇచ్చి లేదంటే వీరి యొక్క తీవ్రత అంటే వీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే అసలు ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఈ బెట్టింగ్ను ఎవరైతే ప్రమోట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఎవరెవరు ఎక్కడి నుంచి అమౌంట్ అనేది పంపిస్తూ ఉన్నారు, ఎంత పెద్ద మొత్తంలో అమౌంట్ పంపిస్తూ ఉంటారు, ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు అనేవి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి అనేటువంటి వాటి మీద కూడా పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే కేవలం ఇప్పుడు మనకు బయట కనిపిస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అంటే అందరికీ తెలిసినటువంటి వ్యక్తులు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా కావచ్చు, ఎక్స్ వేదికగా కావచ్చు, లేకపోతే వివిధ రకాలైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా దాదాపు 10,000 నుంచి మిలియన్ సబ్స్క్రైబర్లు ఫాలోవర్లు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా గుర్తించాలంటే టైం పడుతుంది. కాబట్టి అసలు వీళ్ళకు ఉన్నటువంటి మూలాల మొత్తాన్ని కూడా కట్ చేయాలన్నటువంటి ఆలోచనకు ఇటు పోలీసులు వచ్చారు. అందులో భాగంగానే వీరికి కింగ్ పిన్స్ గా ఎవరు వ్యవహరిస్తున్నారు అనేది కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. శాలిని, అలాగే రత్నకుమార్ ఇప్పటికైతే తెలంగాణ పోలీసు ఇటు బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళ పైన అయితే సీరియస్ అవుతుంది. కానీ ఇంకా చాలా మంది ఉన్నారు ఈ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళు. సో మరి వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందంటే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గిట్ట విచారణ చేపడితే అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎవరు అధికారికంగా ఎవరు చేస్తున్నారో తెలుస్తుందా? ఖచ్చితంగా ఇప్పుడు ఎవరెవరైతే బెట్టింగ్స్ చేస్తూ ఉన్నారో పెద్ద మొత్తంలో ఈ బెట్టింగ్స్ను చేస్తూ ఎక్కువ మొత్తంలో గడిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైతే వాళ్ళకి ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కనుక్కొని వాళ్ళందరినీ అరికట్టగలిగితే వాళ్ళ ద్వారానే చిన్న చిన్న యూట్యూబర్లు అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా కట్ చేసినటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కింగ్ పిన్లను గుర్తించే పనిలో ఉంటారు. అలాగే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటి అటు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, లేకపోతే వివిధ రకాలైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కావచ్చు. సో అక్కడ ఎవరైతే ఈ బెట్టింగ్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తిగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా పకడ్బందీగా జారీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అధిక డబ్బులు ఆశ చూపించి మిమ్మల్ని మాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల రూపంలో కావచ్చు, యూట్యూబర్ల రూపంలో కావచ్చు, లేకపోతే వెల్ నోన్ పర్సన్స్ సెలబ్రిటీల రూపంలో కావచ్చు. వాళ్ళ మాయలో పడి బెట్టింగ్స్ వైపు అడుగులు వేయొద్దు, ఇది మీకు ప్రమాదకరంగా ఉంటుందనేటువంటి విషయాలన్నింటికి సంబంధించి కూడా కొన్ని పోస్టులు పెట్టి ప్రజలందరూ కూడా అవగాహన కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో వీటన్నిటిని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేస్తున్నారు. కాబట్టి మాక్సిమం వాళ్ళందరికీ దూరంగా ఉండటం మాత్రమే కాదు, వాళ్ళందరినీ సోషల్ మీడియాలో అన్ఫాలో చేయాలి అనేటువంటి ఆ రకమైనటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. వీసీ సజ్జనార్ లాంటి వ్యక్తులు డైరెక్ట్గా అలాంటి వ్యక్తులను ఖండించాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని అన్ఫాలో చేసి అటువంటి మార్గాల వైపు వెళ్ళకూడదు. ఏదైనా కష్టపడితేనే వస్తుంది, కానీ షార్ట్ కట్లో సంపాదించాలనుకుంటే మాత్రం సమస్యలు ఎదురవుతాయనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా తెలియజేశారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒకవైపున ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు పోలీసులు, మరోవైపు వీళ్ళని ఎవరెవరైతే టార్గెట్ చేస్తున్నటువంటి బెట్టింగ్ మాఫియా ఉందో వాళ్ళని కనిపెట్టేందుకు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరిగింది. తద్వారా పూర్తిగా అసలు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ యొక్క బెట్టింగ్ మాఫియా జాడలనేవి లేకుండా చేయడంలో భాగంగానే ప్రస్తుతం పోలీసులు తాము వర్క్ చేస్తున్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అలాగే రత్నకుమార్, మరి నటి విష్ణుప్రియ ఈరోజు సాయంత్రం 4 గంటలకైతే పోలీసుల ముందు విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉందా? పోలీసులు ఏమంటున్నారు? ఇప్పటికే ఎవరి మీద అయితే 11 మంది సెలబ్రిటీసు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల మీద కేసులు నమోదయ్యాయో అందులో ముఖ్యంగా వినిపిస్తున్నటువంటి పేరు విష్ణుప్రియ భీమనేని. ఆమె రీసెంట్గానే బిగ్ బాస్ షోలో కూడా పార్టిసిపేట్ చేసింది, చివరి వరకు ఉండొచ్చినటువంటి వ్యక్తి. ఆమె ఇప్పుడు అనేక సినిమాలలో కొన్ని స్పెషల్ సాంగ్స్లో ఉంది, అలాగే కొన్ని సినిమాలు తీసింది, షోస్లో ఇప్పుడు జబర్దస్త్ కావచ్చు, లేకపోతే తనకంటూ కొన్ని మీడియా వేరే ఎంటర్టైన్మెంట్ షోస్కు సంబంధించి కావచ్చు, వాటన్నిటిలో కూడా అందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి. సో ఇటువంటి వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో తనకున్నటువంటి ఫాలోవర్స్ అందరినీ కూడా బెట్టింగ్ యాప్స్ వైపు మళ్ళేలా చేసింది.
తను నమ్మినటువంటి తనను ఎవరైతే ఇష్టంగా ఫాలో అయినటువంటి వ్యక్తులను ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి వాళ్లను ఇబ్బందులకు గురి చేసింది, వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇట్లా కేవలం విష్ణుప్రియ మాత్రమే కాదు, అనేక మంది ఇలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే పోలీసులు తెలియజేశారు. అందులో భాగంగానే ఆమెకు పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేసినప్పుడు తను కొంత వీళ్ళ పోలీసులతో దురుసుగా మాట్లాడింది అనేటువంటి ఒక సమాచారం కూడా అందుతోంది. దురుసుగా మాట్లాడినటువంటి నేపథ్యంలోనే ఆమెను ప్రాథమిక ఎంక్వైరీలో భాగంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాబట్టి పంజగుట్ట పోలీస్ స్టేషన్కు ప్రాథమిక ఎంక్వైరీకి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది. మరి సాయంత్రం 4 గంటలకు రమ్మని చెప్పారు. మరి ఆమె విచారణకు హాజరవుతుందా లేదా అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. ఒకవేళ తను హాజరైతే మాత్రం ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది? బెట్టింగ్స్ను అంటే ఇప్పటికే సెలబ్రిటీలుగా ఉండి పెద్ద మొత్తంలో సంపాదించినటువంటి వ్యక్తులు బెట్టింగ్స్ యాప్స్ను ప్రమోట్ చేసి ప్రజలను తమను ఫాలో అయ్యేటువంటి వ్యక్తులను ఎందుకు ఇబ్బందులకు గురి చేయాల్సి వస్తుంది? ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? ఇది ఇబ్బందికరమైనటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది అది ఒక సమస్యాత్మకం, ఇబ్బందికరం, ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలియదు అనేటువంటి అన్ని రకాల ప్రశ్నలు అడిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. శాలిని. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.